స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 21. హాయ్ మేషం రాశి వారైన మీకోసం ఈరోజుకి ఒక స్పెషల్ హోరోస్కోప్ చక్కగా తీసుకువచ్చాను. ఈరోజు మేషంలకు ఎన్నో కొత్త ఆశలు, ఊహలు ఉన్న రోజు. జనం మధ్య మీరు బాగా మెసేజ్ అవుతారు. ప్రేమ విషయానికి వస్తే ఇబ్బందులు, చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ మరింత దగ్గరగా కార్పొరేట్ సంబంధాలు కూడా బాగుంటాయి. జంటల మధ్య మాటలు సున్నితంగా చేసుకోండి. కుటుంబ సభ్యులు మీ మాటలకు మెచ్చుకుంటారు. వృత్తిపట్ల చూస్తే ఫోకస్ పెంచి ఉద్యోగం లేదా బిజినెస్లో కొత్త ఒప్పందాలు రావచ్చు. ఖర్చుల విషయమే జాగ్రత్త వహించండి. కావాలంటే చిన్న బడ్జెట్ ప్రణాళిక చేస్తే మంచిది. మనసు పెట్టి పనిచేస్తే ఫలితం తప్పకుండా మీకే వస్తుంది. ఆరోగ్యం అయితే తలనొప్పులు లేదా అలసట ఎక్కువగా ఉంటే కొంత రాత్రి విశ్రాంతి తీసుకోండి. మానసికంగా కూడా ఒత్తిడి తగ్గించి బ్రతుకులో సౌఖ్యాన్ని కాపాడుకోండి. చివరకు చెప్పాలని ఉన్నది, ధైర్యంగా ముందుకుపోతే ఈరోజే మీ జ్ఞాపకాలలో అందమైన రోజు అవుతుంది. ప్రయత్నం ఆగిపోకండి, విజయం మీదే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లార్డ్ హనుమాన్. శుభరంగు ఎరుపు, రోడ్డు పనుల్లో అదృష్టమిస్తుంది. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం, కొత్త నుంచి మంచి పెట్టుబడి అవకాశాలు కలుగుతాయి. ఇటువంటిదే మీ మేషం రాశి కోసం నా హోరోస్కోప్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. వృషభం రాశి. హాయ్ వృషభ రాశివాళ్ల. ఈరోజు మీరెంతో అందమైన, సమతుల్యంగా ఉండే రోజు. ఏదైనా కొత్త విషయాన్ని పిల్లించుకోవడానికి మంచి టైం ఇది. ఊహాపోహలే కాదు, నిజమైన ఫలితం మీతో ఉంటుంది. ఇప్పుడు ప్రేమకథలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందాలు. కుటుంబ సభ్యులతో మాటల్లో కొంచెం పాడు పుట్టొచ్చు కనుక దాన్ని సడలించి నిజంగా హృదయంతో మాట్లాడండి. ప్రేమలో మాత్రం నమ్మకం పెరిగే అవకాశముంది. రొమాంటిక్ క్షణాలు కూడా రావచ్చు. వృత్తి విషయానికి వస్తే మీరు ఎదుర్కొంటున్న పనుల్లో మీ శ్రమ ఫలిస్తుందనిపిస్తుంది. ఆర్థికంగా కూడా చిన్న లాభాలు వస్తాయి, కాని అప్పటివరకు పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. కస్టమర్, బిజినెస్, రిక్రూట్మెంట్ భాగంలో మంచి ప్రభావం ఉంటుంది. ఆరోగ్యానికి రిలాక్స్ టైం ఇవ్వండి. చిన్న నిద్ర కోల్పోతే తలనొప్పి ఉండొచ్చు. మానసికంగా కూడా శాంతిగా ఉండేందుకు యోగా లేదా మెడిటేషన్ చేయండి. చివరికి మీరు మీ లక్ష్యాలకు ఎప్పుడు దగ్గరగా ఉన్నారు అనే మాట గుర్తుంచుకోండి. విజయం దిక్కుగా చూపుతుంది, కాబట్టి ధైర్యంగా ముందుకు నడవండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణు మహాదేవుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీరు పొందే అవకాశము, కొత్త పనిలో ఒక మంచి పరిచయం. ఇది మీ వృషభం హోరాస్కోప్. ఇలాంటి మిథునం రాశి. హాయ్ మిత్రులారా. ఎండే మిథున రాశివారికి ఈరోజు ఒక మంచి రోజు కాబోతోంది. మీరు సరికొత్త అవకాశాలు, మంచి సంభాషణలు ఎదురుచూస్తున్నారు. చక్రం కదులుతోంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమకరమైన ఊరానం మొదలవుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. చిన్న చిన్న అనుమానాలు ఉంటాయిగాని చెప్పుకోవడం వల్ల అవన్నీ పరిష్కారమవుతాయి. డేటింగ్ చేసేవారికి మంచి సంభాషణలు ఉంటాయి. పనిలో కొత్త ప్రాజెక్టులు కలవచ్చు. రోజువారీ పనిలో కొంచెం స్ట్రెస్ వచ్చేసిన బాగుంటుంది. కాని ఆర్థికంగా చిన్న మొత్తంలో మంచి లాభాలు వస్తాయి. ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. అవసరం లేకుండా వివిధ వ్యయాలు మనసు చాటవేయవద్దు. ఆరోగ్యం పరంగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని లేదు, కాని కొంత మానసిక ఒత్తిడి కలుగుతుండొచ్చు. మీ బుద్ధితో, ధ్యానంతో ఈ స్థితి తగ్గించుకోండి. ఇది మీ రోజు. ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రతి సవాలు ఒక కొత్త అవకాశం అని గుర్తుంచుకోండి. మీరు సంతోషంతో, శక్తితో నిండిపోతారు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు పసుపు.
శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ఉత్సాహభరితమైన పరిచయం. ఇన్ని మాటల్లోనే మీరోజు విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా. కలిసి మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ కర్కాటక రాశివారి, ఈరోజు మీకోసం స్పెషల్ హోరాస్కోప్తో వచ్చాను. ఈరోజు మీరు బాగా సంతోషంగా ఉండబోతున్నారు. చిన్న చిన్న విషయాలు మీ మనసు మురిపిస్తాయి. ముందుగా ప్రేమ గురించి చెబితే, ప్రేమలో మంచి సమయమే ఇది. మీ స్నేహితులు, కుటుంబ సబ్జెక్ట్స్లో మీతో మంచి బంధం ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఆల్సా కూడా, అవి త్వరగా పరిష్కారం అవతాయి. వృత్తి విషయానికి వస్తే, పనిచేసే వాతావరణం సాఫీగా ఉంటుంది. మీ కష్టం కరెక్ట్ జాలు తీసుకురుస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్కి మార్కెట్లో మంచి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొన్ని స్మాల్ పెట్టుబడులు మీరు చెయ్యవచ్చు. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కొత్త వ్యాయామం ప్రారంభించాలనుకుంటే బాగా ప్లాన్ చేసుకుని చేయండి. మానసికంగా నీరసత తగ్గుతుంది. చిత్తశుద్ధిగా ఉండండి. మొత్తంగా ఈరోజు మీరు జీవిత సమస్యల్ని తొలగించి కొత్త దారి మెచ్చుకోవడానికి బలమెరుచుకునే రోజు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణు. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి దారిలోనే ముందుకు సాగుతారు. ఆల్ ది బెస్ట్. సింహం రాశి. హయ సింహరాశి వాలేలారా, ఈరోజు మీకో బాగానే ఉత్సాహంగా ఉండే రోజు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో మీరు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇంకొకటేమైనా, ప్రేమ విషయంలో బాగా అటెన్షన్ ఇవ్వండి. కుటుంబ సభ్యులతో రొమ్మెత్తిన సంభాషణలు అవసరం. మీరు మాట్లాడితే వారికు చాలా అర్థం అవుతుంది. ఫ్యామిలీ నమ్మకం పెరుగుతుంది. పని ప్రదేశంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ కష్టానికి మంచి ఫలితం వస్తుంది. ఆర్థికంగా కూడా ఈరోజు బరువు తగ్గే సరుకు దొరుకుతుందని చెప్తోంది గ్రహాలు. ఆరోగ్యం గురించుకుంటే, ఒత్తిడి తగ్గించడానికి మీరు మైండ్ఫుల్నెస్ ట్రై చేయండి. మానసిక శాంతి మీకు చాలా అవసరం. మొత్తానికి మీరు మీ దారిలో అడ్డంకులు చూసినా సాకారాలకి ముందుకు పోతారు. హృదయంతో ముందుకు వెళ్ళండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు సోమేశ్వర స్వామి. శుభరంగు గోధుమ. శుభ సంఖ్య 5. ఈరోజు మీరు ఉద్యోగ అభివృద్ధికి అవకాశాలు సృష్టించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాసేపు నేర్చుకున్నది మీ రోజును మరింత మెరుగ్గా మార్చుతుంది. బాగుండండి సింహాలా. కన్యరాశి. హాయ్ కన్యరాశి, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ హారోస్కోప్ తీసుకొచ్చాను. మన రోజు జీవితానికి మంచి గైడ్ లాంటిదే ఇది. కాబట్టి జాగ్రత్తగా వింటూ ఉండండి. ముందుగా ప్రేమ మరియు కుటుంబం విషయాలు చెప్పాలంటే, ఈరోజు ఇంట్లో చిన్న చిన్న అనవసర చిచ్చులు ఉండొచ్చు. మీరు ఓ సూటిగా, శాంతిగా మాట్లాడితే ప్రతి సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. ప్రేమలో ఉన్నవారు వ్యతిరేకతలను దాటుకుని మరింత దగ్గరగా వచ్చేందుకు ఇది మంచి రోజు. ఇక వృత్తి విషయంలో కొత్త ఐడియాలు మీకు వస్తాయి. వాటిని మీ బృందంతో పంచుకోండి. వాళ్లు కూడా మీరు ఇచ్చే ఆలోచనలకు మద్దతవ్వాలి. ఆర్థికంగా చాలా పెద్ద లాభాలేమీ ఉండకపోయినా చిన్న చురుకైన ఛాన్సులు వస్తాయి. సుకులతగా వాటిని పట్టుకోండి. ఆరోగ్యం చూస్తే మీ మానసిక శాంతి చాలా ముఖ్యం. కాస్త యోగా లేదా ధ్యానం మీద దృష్టి పెట్టండి. వల్లే ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుంది. శరీరానికి హార్మోనియస్ ఆహారం తీసుకోవడంతో జాగ్రత్త పడండి. చివరగా ఒక మాట, ప్రతిరోజూ ఒక చిన్న గెలుపు మన జీవితంలో మార్పు తీసుకురావచ్చు. కష్టాలు వస్తున్నా నిలబడేదటే మనం నిజమైన విజేత. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి దేవుడు. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం ఉద్యోగంలో కొత్త అవకాశాలు. జరుగుతూ ఉన్న అద్భుతాల్ని పట్టుకోండి.
మీరు ఫెయిల్ అవ్వాలని కాదు, విజయం సాధించాలనే మనసే మీకు దారి చూపుతుంది. ఉన్నదే సంతోషంగా తీసుకోండి, వెలుగులు మీ పక్కన ఉంటాయి. వరకు కలుద్దాం. తులరాశి. హాయ్ తులరాశివారి, ఈరోజు మీకోసం నా గుండెల్లో నుండి మంచి బలమైన మాటలు, సూచనలు ఉన్నాయి. చాలా మంచి రోజుగా ఉంటుంది. చుట్టూ అంతే వచ్చేసి మీకు సంతోషం తెస్తుంది. రెబ్బలో మొదటగా ప్రేమ విషయంలో కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకమైన మాటలివ్వటం, వారిని సమయమిచ్చి వారిని ఆనందపెట్టటం చాలా అవసరం. ఒక చిన్న అవగాహన లేదా శాంతి మాటలు మీ బంధాలను మరింత మేల్కొల్పుతాయి. వృత్తి విషయంలో, ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపించొచ్చు. జాగ్రత్తగా ఉండి సమయం పాటిస్తూ పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది. ఆర్థికంగా చిన్న చిన్న మూలధనాలు పొందగలుగుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యానికి సంబంధించి శరీరానికి కొంచెం విశ్రాంతి అవసరం. మానసికంగా కూడా రిలాక్స్ అవ్వడం ముఖ్యం. స్ట్రెస్ తగ్గించే పనులు చేయండి. ముఖ్యమైన మాట, ఇక్కడే మానుకోకండి. ప్రతిరోజూ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళండి. మీరు చేసే ప్రతి చిన్న శ్రమకు ఫలితాలుంటాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతీదేవి. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ఆలోచనలు మీ పని లేదా ప్రయాణంలో కీలక మార్పులు తీసుకువస్తాయి. రావణితత్వంతో ముందుకు సాగుదాం, విజయాలు మనవే. వృశ్చికం రాశి. హై వృశ్చిక రాశివారు, ఈరోజు మీకోసం నేను తీసుకువచ్చింది ఒక ఫ్రెష్ హోరాస్కోప్. మీ జీవితంలో చిన్న చలనం ఏర్పడనుంది. అందుకే సున్నితంగా ఆలోచించి అడుగులు వేసే సమయం ఇది. ప్రేమ విషయాలకి వస్తే, మీరు మీ ప్రియులకో, కుటుంబ సభ్యులకో ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు. మీ ప్రేమ భావాలు బాగా స్పష్టమవతాయి. ఇంట్లో అందరూ కలిసి మంచి సమయం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కలిసిన మాటలు మరింత బంధం పెంచుతాయి. వృత్తిపరంగా చూస్తే కొద్దిగా పనిలో ఒత్తిడి ఉండొచ్చు. కానీ ధైర్యంగా ఉండండి, మీ కష్టం వింటుంది. కొత్త ప్రాజెక్టులో ఓ బంగారుటో అవకాశమొచ్చే ఛాన్స్ ఉంది. డబ్బు విషయంలో అనుకోకుండా చిన్న లాభం గడిపే అవకాశం ఉంది. ఆరోగ్యానికి దృష్టి పెట్టండి. కొంచెం విశ్రాంతి తీసుకోండి. మానసికంగా స్ట్రెస్ తక్కువ చేసుకోండి. నిద్ర ఎక్కువ కావడం వల్ల ఎరగడం తగ్గుతుంది. ఇంకా ఒక్కమాట చెప్పాలి, ప్రతి సమస్య ఒక కొత్త అవకాశమే. కనుక ముందుకు పోతుండండి. మీ పాజిటివ్ ఎనర్జీతో ఈరోజు చేసేది అద్భుతం అవుతుంది. పూజించాల్సిన దేవుడు శని దేవుడు. శుభరంగు డార్క్ రెడ్. శుభ సంఖ్య 8. ఈరోజు జరగబోయేది, ఉద్యోగంలో మంచి వార్తలు వచ్చే అవకాశం. మరి దీన్ని చూసి మీ రోజును చక్కగా ప్లాన్ చేసుకోండి. మీకో అకస్మాత్తు ఆశీర్వాదాలను తీసుకురావాలి. ధనుస్సు రాశి. హాయ్ ధనుస్సు రాశివారు, ఈరోజు మీ జీవితం ఎలా సాగిపోతుందో చూద్దాం. ముందుగా ప్రేమ విషయానికి రావాలంటే, కుటుంబ సభ్యులతో మీరు ఒక మంచి అనుబంధం కాపాడుకుంటారు. చిన్న చిన్న మాటలు, శ్రద్ధ చూపడం వల్ల గమ్యం సాఫీగా సాగిపోతుంది. ప్రేమలో కూడా మీరు కొన్ని నూతన అంశాలు అన్వేషించవచ్చు. వృత్తిలో ఈరోజు మరింత ఫోకస్ అవసరం. కొన్ని సమస్యలు ఎదురైనట్లు కనిపించవచ్చు కానీ, ఆ సమస్యలను చక్కగా పరిష్కరించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగవుతాయి, కానీ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తక్కువ ట్రబుల్ అనిపిస్తుంది. మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు కనేసి ధ్యానం లేదా స్మాల్ బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. మొత్తం మీద ఈరోజు ఓపికతో, ధనంతో మీరు మంచి పనులు చేయగలుగుతారు. సప్తపదిలాగే అడుగులు వేస్తూ ముందుకు పోతే విజయం మీదే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సాని బాబా. శుభరంగు నీలం. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం. ఇలా బాగా నడుస్తే మీరోజు సూపర్ ఫలితాలే తెస్తుంది. కలిసే మాట్లాడుకుందామా? మీ ఫీడ్బ్యాక్ పంచుకోండి. మకరం రాశి. హలో మకరం రాశివారు, ఈరోజు మీకోసం ప్రత్యేక డైలీ హోర్ తీసుకొచ్చా. మీరు ఎప్పుడులాగే ఎలాంటి సవాళ్లను సతమతమవకుండా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో
మకరం వారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీ బంధాన్ని మరింత బలపరుచుకునే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న మాటల వల్లనే అందరూ హర్షం పడ్డారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొన్ని మంచి సంభాషణలు మీ రిలేషన్ను మెల్లగా ముందుకు తీసుకెళతాయి. వృత్తి విషయంలో మీరు కొత్త ప్రాజెక్టులో కొంత చురుకుగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు వస్తాయి. అప్పుడే హడావిడి లేకుండా పనులు సాఫీగా జరుగుతాయి. ఆరోగ్యపరంగా మీ శరీరం కొద్దిగా అలసటను అనుభవించవచ్చు, కాబట్టి ఎక్కువ పని చేయొద్దు. మానసికంగా రిలాక్సేషన్ కోసం చిన్న బ్రేక్ తీసుకోవడం మంచిది. ముగింపు చెప్పాలంటే, ప్రతిరోజూ కొత్త అవకాశం అని భావించి మీరు మీ లక్ష్యాలను అందుకోవాల్సిన ప్రణాళికతో ముందుకు అడుగులు వేయండి. మీలో ఉన్న శక్తి అపారమే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని భగవాన్. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వెస్కప్ లేదా ప్రాజెక్ట్ ప్రారంభం. ఇది మీ డైరీలో ఒక మంచి రోజు అవుతుంది. మీరు కూడా కామెంట్ చేసి మీ అనుభూతులు పంచుకోండి. ధన్యవాదాలు. కుంభం రాశి. హాయ్ అందరికీ. ఈరోజుకి కుంభరాశివారి కోసం స్పెషల్ హోరోస్కోప్ తీసుకొచ్చాను. మరి ఈరోజు మీకోసం ఏమున్నాయి చూద్దాం. శుభ ప్రారంభం. ఈరోజు కుంభం రాశివారు కొత్త అవకాశాల కోసం తెరచబడిన మాటలు వినొచ్చు. రోజంతా మీలో కొత్త ఆలోచనల జ్వాల నిద్రలేడు. నేర్చుకునేందుకు మనసు ఎక్కువగా మేధస్సు పనిచేస్తుంది. ప్రేమ మరియు కుటుంబం. కుటుంబంలో మంచి సన్నిహిత భావాలు ఉంటాయి. సహచరులు, పెద్దలు మీ మాటలు బాగా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారు. ప్రేమలో చిన్న అపసమ్మతులు ఉంటే అవి త్వరగా పరిష్కారమవుతాయి. నమ్మకం పెంచుకోండి. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగంలో కొద్దిగానే ఒత్తిడి ఉంటుంది. కాని మీ కష్టాలు రంగంలో ముందుకు తీసుకెళ్తాయి. వర్క్లన్ ఎక్కువగా ఉంటే శ్రద్ధ పెట్టి చేసుకోవాలి. ఆర్థికంగా కొన్ని మంచి అవకాశాలు వచ్చేసేవి ఉండొచ్చు. జాగ్రత్తగా పట్టుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. సర్ది, జలుబు జాగ్రత్త పడాల్సిన రోజు. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా యోగా లేదా మెడిటేషన్ చెయ్యండి. చిన్న మంచి విరామం మీకు శక్తి నింపుతుంది. ముగింపు. నమ్మకం కలిగి ఉండండి. ప్రతి సవాలు మీని మరింత బలమైన వ్యక్తిగా మార్చుతుంది. మీలో ఆ వెలుగు వెలిగిస్తుంది కదా కుంభంవారు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వినాయక దేవుడు. శుభరంగు ఆకాశ నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీ రచనల్లో, ఆలోచనల్లో సరికొత్త ఆవిష్కరణలు రావడం. అదేంటి, ఈరోజు మీకు గుడ్ లక్. ఇంకోసారి కలుస్తాం. నమస్తే. మీనం రాశి. నమస్కారం మీనం రాశివారికి. ఈరోజు మీకోసం నేను కొన్ని మంచి సూచనలు తెచ్చాను. దీన్ని పూర్తిగా వినండి. మీరోజు బాగుండేందుకు ఇది సహాయపడుతుంది. ప్రేమలో మీకు మంచి రోజుగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మీయులతో మాట్లాడటం, మనస్ఫూర్తిగా కలిసి ఉండటం మీ బంధాలను మరింత మెరుగుపరుస్తుంది. ప్రేమ టీచింగ్ లేదా కొత్త పరిచయాలు వస్తే ఆసక్తికరంగా చూడండి. పని విషయానికి వస్తే కొంత ఒత్తిడి ఉండొచ్చు. కాని మీరు సరైన స్ట్రాటజీతో ముందుకు పోతే ఫలితాలు మెచ్చుకోదగ్గవే ఉంటాయి. డబ్బు విషయంలో కొత్త అవకాశం కనిపించవచ్చు. అదే టైంలో జాగ్రత్తగా ముందడుగు వేసినట్లయితే లాభం కలుగుతుంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నీడ పీడన లేకుండా ఉండండి. మానసికంగా శాంతిగా ఉండేందుకు మెడిటేషన్ 5 నిమిషాలు చేయండి. నమ్మకం కలిగిన వారితో మాటలు మార్చుకుంటే మంచి ఫీట్ అవుతుంది. ఈరోజు మీ మనసును విశ్వసించండి. ఏ అడ్డంకి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనండి. మీరు సాధించలేసిందేమీ లేదు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు శ్రీ వేషపతిదేవుడు. శుభరంగు 6 రంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ఉద్యోగ అవకాశం లేదా ప్రాజెక్ట్ వస్తే విస్మరించకండి. మీనం రాశివారి రోజు మంచి ఉదయం ప్రారంభంలోనే. ముందుకు సాగండి. హ్యాపీ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.
మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.